అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఓ రోజు ఓ యవనస్తుడు దేవుని సన్నిధిలో చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడంట. దేవా, నా సమయం నీది, నా బలం నీది, నా ధనము నీది, నా యవనం నీది, నా చదువు నీదేనయ్యా, నీ సేవ నేను చేస్తానయ్యా అని దేవుని సన్నిధిలో చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు ఆ యవనస్తునికి దర్శనమిచ్చి ఒక సంఘాన్ని చూపించి ఫలానా సంఘానికి పాస్టర్గా ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడినంట. ఆ యవనస్తుడు ఆ సంఘం పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని వారికి తెలియజేశాడంట. అప్పుడు ఆ సంఘ పెద్దలు అన్నారంట, నువ్వు ఒక వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, సరైన జవాబు పొందుకొని అప్పటికీ దేవుడు మా సంఘానికే నిన్ను పాస్టర్గా వెళ్ళమంటే అప్పుడు వచ్చి కలువు అన్నారంట. ఆ యవ్వనస్తుడు ఒక వారం రోజులు ఎంతో భారంతో నిష్ఠతో ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని నుండి మళ్ళీ అదే జవాబు పొందుకొని వారి దగ్గరకు వచ్చి, అయ్యా, వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినాను, దేవుడు నన్ను ఈ సంఘంలోనే పాస్టర్గా ఉండమన్నాడు, మీకు ఇష్టమైతే అన్నాడంట. అంతే, వాళ్ళు మళ్ళీ 2 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించి రమ్మన్నారు. అలా 5 వారాలు గడిచిపోయినాయి. ఆ యవ్వనస్తుడు ఎంతో విసిగిపోయి, ప్రభువా, 5 వారాల నుండి ఈ మందిరంలో ప్రవేశించాలని చూస్తున్నాను, కానీ వారు నన్ను రానివ్వడం లేదు తండ్రి అని ఎంతో భారంగా దేవుని సన్నిధిలో వేదన చెందుతూ ప్రార్థన చేశాడంట. అందుకు జవాబుగా దేవుడు అన్నాడంట, నా కుమారుడా, 5 వారాల నుండి నీవు ఆ మందిరంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసి విఫలమై ఇంతగా బాధపడుతున్నావే, మరి నేను 15 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాను, వారు నన్ను లోనికి రానివ్వడం లేదు, మరి నేనెంత బాధపడుతున్నానో గ్రహించావా అన్నాడంట. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో సంఘాలలో క్రీస్తుకు చోటు లేదు. రాజకీయాలు, ప్యానెల్స్, గ్రూపులు, ఎలక్షన్స్, అధికారం కోసం పోరాటాలు, తగాదాలు, ఎక్కడ చూసినా సరే క్రీస్తుకు ఆ సంఘాలలో చోటు లేకుండా పోయింది. వీటికి తప్ప సంఘములో ప్రార్థన అగ్ని లేదు. ఎప్పుడైతే సంఘములో ప్రార్థనాత్మ క్షీణించిపోతుందో అక్కడ నానా కమిటీలు పుట్టుకొస్తాయి, రాజకీయాలు ఎక్కువైపోతాయి, దేవుని శక్తి అక్కడ అస్సలు కుమ్మరించబడదు. నానా కమిటీలు సంఘములో పుట్టుకొచ్చినప్పుడు సంఘం క్షీణించిపోవడానికి కారణమవుతుంది. క్రీస్తుకు చోటు ఇవ్వలేని అది గృహమైన, హృదయమైన, సంఘమైన అది ఎవరికి ఏ మేలు చేయదు. ఒక సంఘము ప్రార్థనతో అగ్నితో నింపబడినప్పుడు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి బలహీనతలతో ఉన్నవారైనా సరే విడుదల పొందుతారు. ఎలాంటి పాపులైనా సరే సాతాను బంధకాల నుంచి తప్పకుండా విడుదల పొందుతారు. ఈరోజు సంఘాలకు వెళ్తున్నారు, వస్తున్నారు తప్ప విడుదల లేదు. ప్రజలకు పాప క్షమాపణ లేదు, ప్రార్థన జీవితం లేదు, అగ్ని లేదు, దేవుని పట్ల ఆశలు లేవు, అసలు ఆలోచనలే లేవు, పరలోకం పట్ల ఏమాత్రం అవగాహన లేదు. కారణం ఏమిటంటే రాజకీయాలు, ప్రాముఖ్యత కోసం వెతుకులాడడం, అధికారం కోసం ప్రజలు ప్రయాసపడడం, ఎక్కడ చూసినా తగాదాలే, కమిటీలే. ఇన్ని సమస్యలు సంఘాలలో ఉంటే చూసేటువంటి వారికి, అవసరతలో ఉన్నవారు చర్చిలో అడుగుపెట్టినప్పుడు ఏం మేలు పొందుతారు? అది ఒక దొంగల గుహ తప్ప ఎవరికి ఏం మేలు చేయలేదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు తమ హృదయంలో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించెను. భ్రష్ట మనసుకు అంటే సాతానుకు. మన కుటుంబాలను సాతాను చేతిలో ఉండాలా, దేవుని చేతిలో ఉండాలా? ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ హృదయం అయితే, ఏ గృహం అయితే దేవుని వాక్యం యొక్క అధికారం కింద ఉంటుందో అలాంటి కుటుంబాలలో శాంతి, సమాధానము, క్రీస్తు పరిపాలన కింద యేసు ఆ గృహానికి అధిపతిగా ఉండి ఆలోచనిచ్చి శాంతి సమాధానంతో నడిపిస్తాడు. ఎక్కడైతే దేవునికి అధికారం ఉండదో, ఎక్కడైతే క్రీస్తుకు చోటు ఉండదో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడరో, భయపడరో అలాంటి కుటుంబాలన్నీ కూడా సాతాను అధికారం కింద ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం యొక్క అధికారం కింద మనం ఉందాం. ఆయనకు మన హృదయంలో, మన సంఘాలలో, మన హృదయాలలో, మన కుటుంబాలలో చోటిచ్చి శాంతి సమాధానాన్ని మనం కలిగి అనేకులకు దీవెనకరంగా, లోకములో అనేకులకు ఆశీర్వాదకరంగా, క్రీస్తుకు మహిమకరంగా జీవించడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం నాయన. మా జీవితంలో నీకు తప్ప ఎవరికి చోటు ఇవ్వనివద్దు. అపవాది క్రియలను లయపరచడానికి లోకానికి మీరు వచ్చారు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానము, శాంతి, స్వస్థత ఉంటుంది. క్రీస్తు లేని జీవితాలైనా సంఘాలైనా శాపకరంగా ఉంటాయి. సంఘాలలో రాజకీయాలకు చోటిచ్చి ఆత్మీయతను కోల్పోయేవారు
ఎంతమంది ఉన్నారు నాయన. అలాంటి వారిని మార్చండి. ఏ పెద్దరికం, ఏ రాజరికం మమ్మల్ని పరలోకం చేర్చదు. వాటి కోసం, ఈ లోక భాగ్యాల కోసం విలువైన మీతో సంబంధాన్ని తృణీకరించనివ్వద్దండి ప్రభువా. మీకు చోటు ఇయ్యనొల్లకపోతే భ్రష్ట మనసు సాతానుకు అప్పగిస్తున్నారు. ఇది ఎంత భయంకరం నాయన. నా తండ్రి, హృదయపు వాకిలి దగ్గర నిలబడి తలుపు తడుతున్న మీకు తలుపు తెరిచి ఆహ్వానించే వారముగా మమ్మల్ని ఉంచండి. ఈ పిలుపును తృణీకరించే వారముగా మేము ఉండనివ్వద్దు. గుర్తింపు, గౌరవము, ప్రాముఖ్యత కోసం ప్రాకులు ఆడే వారముగా మేము ఉండనివ్వద్దు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ స్వరానికి లోబడి మీ చిత్తానుసారంగా నడవడానికి మీరు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో నీ కొరకు, నీ పాపాల కొరకు రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్.